హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ ఒక పాన్ ఇండియన్ మూవీ క్రియేట్ చేయాల్సిన బజ్ అయితే అంతగా క్రియేట్ చేయలేకపోవడం వల్ల అందరి కళ్ళు ఈ ట్రైలర్ మీదే ఉన్నాయి. మన తెలుగు సినిమా నుంచి ఒక అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ డ్రామా విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ రాబోతుంది. అండ్ నాకైతే ఒకే ఒక్కటి సినిమా గుర్తొచ్చింది. శంకర్ గారి మార్క్ షాట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ 15 years తర్వాత శంకర్ గారి నుంచి మళ్ళీ ఆ రేంజ్ మూవీ రాబోతుంది అన్న ఫీల్ అయితే వచ్చింది. అయితే ఈ ట్రైలర్ లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటి అని చూస్తూనే బ్రేక్ డౌన్ లా కాకుండా మన స్టైల్లో స్టోరీ కూడా ప్రిడిక్ట్ చేద్దాం. సో చివరి దాకా చూడండి. అండ్ మా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఈ ట్రైలర్ స్టార్ట్ అవడం అప్పన్న స్టోరీ నుంచి స్టార్ట్ అయింది. ఈ షాట్ చూస్తే అప్పన్న తన పొలంలో ట్రాక్టర్ ని దున్నుతున్నాడు అండ్ అక్కడ కంచె వేసి ఆవులను కూడా పెంచుతున్నాడు. కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ మీకు అప్పన్న వాళ్ళ వైఫ్ అండ్ పిల్లోడు అంటే అంజలి అండ్ చిన్న రామ్ చరణ్ ని కూడా చూడొచ్చు. అయితే ఈ అప్పన్న ఒక రైతు అన్నమాట. అందుకే ఇక్కడ పొలం దున్నుతున్నాడు. అండ్ రైతులకి ఏ ప్రాబ్లం వచ్చినా అడ్డుగా నిలబడి పోరాడే మనసు ఉన్న వ్యక్తి. అందుకే ప్రీవియస్ గా రిలీజ్ అయిన టీజర్ లో కూడా రైతుల కోసం ఏదో చేశాడు అని అర్థమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ఐరన్ ఫ్యాక్టరీలో కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. అండ్ నాకు తెలిసి ఆ ఫ్యాక్టరీని కూడా మూయించేస్తాడు ఈ షాట్ లో. ఇలాగే రైతులకి అండగా ఉండటానికి అభ్యుదయం అనే పార్టీని కూడా పెడతాడు అనిపిస్తుంది. అంటే రైతుల సమస్యలు తీర్చడానికి తయారైన పార్టీ అన్నమాట ఈ అభ్యుదయం. అది మెల్లగా అప్పన్నతో స్టార్ట్ అయ్యి ఒక రాజకీయ పార్టీగా మారిపోతుంది. అయితే పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ యొక్క సభలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల జరుగుతాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే గోదావరి బ్రిడ్జ్ కింద చూడొచ్చు. అండ్ ఇక్కడ కర్నూలు కొండారెడ్డి బుర్జు దగ్గర చూడొచ్చు. అలాగే ఇక్కడ హైదరాబాద్ చార్మినార్ దగ్గర కూడా ఈ సభలు జరగడం చూడొచ్చు. అలా ఎదుగుతున్న పార్టీలో రామ్ చరణ్ తను కాకుండా శ్రీకాంత్ ని క్యాండిడేట్ గా నుంచోబెడతాడు. అందుకే ఇక్కడ చూస్తే శ్రీకాంత్ ఓల్డ్ అయిపోయాడు. అండ్ తను ఇక్కడ ముఖ్యమంత్రి కూడా. నాకు తెలిసి శ్రీకాంత్ రామ్ చరణ్ ని మోసం చేసి అప్పన్న నుంచి పార్టీని లాక్కుంటాడు. అండ్ తనని సైడ్ చేయడానికి ప్లాన్ వేసి మరీ చంపేస్తారు. ఐ థింక్ ఈ సెటప్ అంతా అదే అయి ఉండొచ్చు. ఇక్కడ అంజలి కూడా కడుపు మీద ఉన్న దెబ్బతో పారిపోవడం మీరు చూడొచ్చు. సో రాత్రిపూట ప్లాన్ వేసి వెతికి అప్పన్న అండ్ వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు విలన్స్. ఇది అప్పన్న బ్యాక్ స్టోరీ. ప్రెసెంట్ లోకి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ పేరు రామ్ నందన్ అన్నమాట. అతన్ని వేరే వాళ్ళు అడాప్ట్ చేసి పెంచుకుంటారు. ఈ అన్ని షార్ట్స్ లో మనం యాంగర్ ఇష్యూస్ ఉన్న రామ్ చరణ్ చూడొచ్చు. ఇదంతా ఆ మూవీలో ఫన్ క్రియేట్ చేయడానికి పెట్టారు అనిపిస్తుంది. అండ్ అది అంత ఇంపార్టెంట్ కూడా కాకపోవచ్చు. ఇక్కడ కాలేజ్ ల్యాబ్ లో గంజాయి పెంచుతున్న వాళ్ళని కొట్టడం కూడా చూపిస్తారు. అయితే ఈ ట్రైలర్ లో రివీల్ చేసిన ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ ఈ మూవీలో ఫస్ట్ మెడికల్ స్టూడెంట్ గా, ఆ తర్వాత IPS గా అండ్ ఆ తర్వాత IAS గా అవుతాడు అన్నమాట. అసలు అది పాసిబులేనా అని చాలా మందికి డౌట్ రావచ్చు. ఎస్, ఇది పాసిబులే. మీరు ఏం చదివినా మళ్ళీ UPSC ఎగ్జామ్ రాసి IPS అవ్వచ్చు. అయితే చాలా మందికి రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడా అని డౌట్ కూడా ఉండదు. అస్సలు కాదు. ఎందుకంటే ఇక్కడ నేమ్ ట్యాగ్ చూడండి. ఈ రామ్ చరణ్ పేరు కూడా రామ్ నందనే. సో ఫస్ట్ IPS గా ఉండి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ గా అయ్యి ఆ తర్వాత IAS అవుతాడు అనిపిస్తుంది. ఈ షాట్ లో IPS గా ఉన్న రామ్ చరణ్ చూడండి. ఈ మూవీలో వేరే స్టేట్ లో IPS ఆఫీసర్ ఇన్ NCB అన్నమాట. ఇక్కడ ఒక గుట్కా గోడౌన్ ని మూయించేస్తున్న సీన్ ఇది. అయితే ఈ ట్రైన్ సీన్ గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి. IPS తర్వాత IAS అయ్యి ఊరు నుంచి వెళ్తున్న రామ్ చరణ్ ని చంపేయాలి అని ఈ గ్యాంగ్ ట్రైన్ వెనక పడతారు. ఇది వాళ్ళే అని ఎలా చెప్తున్నానంటే ఈ నెంబర్ ప్లేట్ చూడండి. ఇది ఆంధ్రాలో కాకుండా వేరే ఏదో స్టేట్స్ లో జరుగుతున్న సీన్. సో ఇక్కడ మనకి రామ్ చరణ్ ఇంట్రో అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ దీనికి బ్యాక్ స్టోరీగా IPS డేస్ ని చూపిస్తారు అనిపిస్తుంది. ఈ ఫైట్ మాత్రం వర్కౌట్ అయితే థియేటర్స్ టాప్ లేచిపోతాయి. ఆ కటానా షాట్ అయితే ట్రైలర్లో నా ఫేవరెట్ షాట్ అని చెప్పొచ్చు. శంకర్ సార్ మాస్ ఏంటో చూపించబోతున్నారు ఈ మూవీలో అనిపిస్తుంది. ఒక ఎలక్షన్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన రామ్ నందన్ ఇక్కడ ఒక్కో సమస్యని కదిలిస్తూ ఒక్కొక్కడికి వెన్నులో భయం పుట్టిస్తూ ఉంటాడు. ఇలా చేసుకుంటున్న ఎనిమీస్ లో మెయిన్ ఎనిమీ మన SJ సూర్య గారు. ఈ మూవీలో రామ్ నందన్ ఉన్న టైం మొత్తం ఎలక్షన్స్ టైంలో జరుగుతుంది అనమాట. ఈ టైంలో SJ సూర్య విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉంటాడు ఎన్నికలు గెలవడానికి. ఇక్కడ చూడండి SJ సూర్య ఫోటో కూడా ఉంటుంది. అండ్ ఆ డబ్బులు వ్యాన్ ని రామ్ చరణ్ సీజ్ చేయిస్తాడు. ఇక్కడతో వాళ్ళిద్దరికి శత్రుత్వం స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఎలాగైనా గెలవాలి అని ఒక పాయింట్ లో ఎలక్షన్స్ జరుగుతున్న పోలింగ్ బూత్ ని కూడా పేల్చేస్తాడు SJ సూర్య. అండ్ ఇక్కడ కౌంటింగ్ హాల్లో జనాలు వచ్చి గొడవ చేయడం చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో అయితే ఒక 100 మంది దాకా పోలింగ్ బూత్ లోకి వెళ్తుంటే రామ్ చరణ్ వాళ్ళకి అడ్డుగా నుంచొని JCBలతో వాళ్ళని ఆపడం చూడొచ్చు. అయితే ఈ ఫైట్ సీన్ లో రామ్ చరణ్ ని కొట్టి ఎలాగైనా ఆ ఎలక్షన్స్ బూత్ ని పాడు చేస్తారు. ఇదంతా చేశాక కూడా SJ సూర్య ఆ ఎలక్షన్ లో విన్ అవుతాడు. అండ్ ఆ ప్రమాణ స్వీకారం కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచే మన మెయిన్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది అనిపిస్తుంది. ఓడిపోయిన మన హీరో విలన్ ని ఎలా ఓడిస్తాడు అండ్ విలన్ హీరోని ఎన్ని కష్టాలు పెడతాడు అండ్ తన ఫాదర్ స్టార్ట్ చేసిన పార్టీలో ఇంత అన్యాయం జరుగుతుంది
వెళ్తుంటే హీరో ఏం చేశాడు అని మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. అయితే హీరో ఓడిపోయినా కూడా మళ్ళీ ఐఏఎస్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చి అక్కడ ఉన్న సమస్యలన్నీ ఒక్కోటి కదిలిస్తూ ఉంటాడు. ఇక్కడ రేషన్స్ గోడౌన్ని రైడ్ చేయడం కానీ, ఇక్కడ అక్రమంగా కట్టిన బిల్డింగ్స్ని కూల్చడం కానీ, అండ్ ఇక్కడ ఇసుక అక్రమంగా తవ్వుతుంటే మాఫియాని అరెస్ట్ చేయడం కానీ, ఇలా చాలా పనులు చేస్తాడు. అండ్ కొత్త ఎనిమీస్ని కూడా చేసుకుంటాడు. నాకు తెలిసి అందరూ స్టోరీ రివీల్ అయింది అంటున్నారు కానీ చాలా స్టోరీ ఇంకా ఉంది సినిమాలో. ఒక సగం స్టోరీ దాకా మూవీలో దాచిపెట్టారు. ఇక్కడ చూడండి, పెళ్లి బట్టల్లో ఉన్న రామ్ చరణ్ని సంకేడు వేసి నుంచోబెట్టారు. అండ్ ఒక వెహికల్ దగ్గర అతన్ని జనాలు చంపడానికి వస్తున్నారు. ఇవన్నీ మూవీ థర్డ్ యాక్ట్ లో జరిగే సీన్స్ అనమాట. ఇవన్నీ సీక్రెట్ గా ఉంచారు మూవీలో. ఎందుకు చెప్తున్నానంటే ఈ షార్ట్స్ అన్ని ఎస్జే సూర్య ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే షార్ట్స్. ఫైనల్ గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పవర్ తో గవర్నమెంట్ ని ఎలా కుదిపేశాడు అండ్ తన ఫాదర్ చావుకి ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అని మనం ఈ మూవీలో చూడొచ్చు. మీకు గనక మా అనాలిసిస్ నచ్చుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.